హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావం వల్ల ఐరోపా దేశాలు, ప్రత్యేకించి యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యుగోస్లేవియాలలో తమ జనాభాలో 20% వరకు చనిపోయి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల యుఎస్ఎస్ఆర్లో 1700 పట్టణాలు, 31,000 కర్మాగారాలు, 70,000 గ్రామాలు పూర్తిగా విధ్వంసమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వార్సా నగరంలో 85% భవనాలు నాశనమయ్యాయి. ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ఎక్కువ ఉపాధి, అధిక ఉత్పాదకత సాధించింది. 1945 మార్చిలో అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్, యుద్ధం వలన మనం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం, చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంత దేశం మరొకటి లేదు అన్నాడు. ఐక్యరాజ్య సమితి శాశ్వత శాంతి, మానవ అభివృద్ధి అన్న 2 ఉద్దేశాలతో ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దాంట్లో సభ్యులుగా 54 దేశాలు ఉండగా 2014 వరకు 193 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆరు వేర్వేరు సంస్థల ద్వారా ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్లో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవాలో ఉంది. ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన శాస్త్ర, సాంస్కృతిక సంస్థ ప్యారిస్లో ఉంది. ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి సంస్థ న్యూయార్క్లో ఉంది. ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి అయిన సెక్రటరీ జనరల్ ఎన్నికలో అన్ని దేశాలు పాల్గొంటాయి. యుద్ధం, శాంతికి సంబంధించిన నిర్ణయాలు భద్రతా సమితిలో తీసుకుంటారు. భద్రతా సమితిలో శాశ్వత సభ్యులు చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, అమెరికా. భద్రతా సమితి తీసుకున్న నిర్ణయాలను ఈ 5 దేశాలలో ఏ ఒక్కటైనా జోక్యం చేసుకొని వీటో చేయవచ్చు, తిరస్కరించవచ్చు. ప్రపంచ యుద్ధానంతర కాలంలో 2 ప్రధాన సైద్ధాంతిక రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. అవి యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక పెట్టుబడిదారీ శిబిరం. హిరోషిమాపై అణుబాంబు 15 కిలోటన్నులు కాగా నాగసాకిపై వేసింది 21 కిలోటన్నులు. రష్యా దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన అణుబాంబు 50,000 కిలోటన్నులు. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ప్రచార యుద్ధం ఒక్కటే కాదు. ఈ కాలంలో జరిగిన యుద్ధాలలో 2 కోట్ల మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళలో వియత్నాం, కొరియా, అంగోలా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల వాళ్ళే. పంతొమ్మిది 1947లో టర్కీ, గ్రీకు దేశాలలో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులకు అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ మద్దతు ఇచ్చాడు. ఆఫ్రికాలో బెల్జియం వలస పాలన కింద ఉన్న కాంగోకి 1960లో స్వాతంత్రం వచ్చింది.
కాంగోకి చెందిన కమ్యూనిస్టు నాయకుడైన ప్యాట్రిన్ లుమాంబాని 1961లో చంపివేశారు. పోర్చుగల్ నుంచి అంగోలా 1975 సంవత్సరంలో స్వాతంత్రం పొందింది. యుఎస్ఎస్ఆర్, క్యూబాల సహాయంతో అంగోలాలోని కమ్యూనిస్టులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. లాటిన్ అమెరికాలో ఫిడెల్ కాస్ట్రో అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవానికి నాయకత్వం వహించి యుఎస్ఎస్ఆర్ పందాలో సామ్యవాద వ్యవస్థని నిర్మించడానికి కృషి చేశాడు. లాటిన్ అమెరికాకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన చెగువేరా అన్న నాయకుడు చంపబడ్డాడు. 1960ల తర్వాత యుఎస్ఎస్ఆర్తో సంబంధాలు తెంచుకోవాలని చైనా నిర్ణయించింది. లో ఆఫ్ఘనిస్తాన్పై యుఎస్ఎస్ఆర్ దాడి చేసి అక్కడ తనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని నెలకొల్పింది. 1985లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకోవాలని యుఎస్ఎస్ఆర్ నిర్ణయించింది. 1949లో అమెరికా తన మైత్రిని ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ అన్న దాని ద్వారా బలపరుచుకుంది. దీనికి ప్రతిచర్యగా కమ్యూనిస్టు దేశాలు నార్సా ఒప్పందం కుదుర్చుకున్నాయి. SEATO సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్. CTO సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఆయుధ పరిశోధనలపైన, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైన అమెరికా, యుఎస్ఎస్ఆర్లు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. మొదటి ఉపగ్రహం అయిన స్పుత్నిక్ రష్యా ప్రయోగించింది. అంతరిక్షంలోకి మొదటి వ్యక్తి యూరి గాగరిన్ని రష్యా పంపించింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని చంద్రమండలంపైకి 1969లో అమెరికా పంపించింది. రష్యా తమ దేశంలోని అమెరికాకి చెందిన గూఢచార్య విమానాన్ని కూల్చివేసింది. క్యూబాలో రష్యా ఆయుధ నిల్వలను అమెరికా గుర్తించింది. 1950లలో ప్రపంచం రెండు ప్రత్యర్థి శిబిరాల మధ్య తీవ్ర ఆయుధీకరణకు లోనైంది. 1960లో అలీనోద్యమ సమావేశంలో మన దేశానికి చెందిన నెహ్రూ, కెన్యాకి చెందిన క్వామే నెక్రుమా, ఈజిప్టుకి చెందిన గమల్ అబ్దుల్ నాజర్, ఇండోనేషియాకి చెందిన సుకర్నో, యుగోస్లేవియాకి చెందిన టిటోలు పాల్గొన్నారు. 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్లో మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశం జరిగింది. దీనికి 29 దేశాలు హాజరయ్యాయి. ఈ సమావేశానికి భారతదేశానికి చెందిన నెహ్రూ, ఈజిప్టుకి చెందిన గమల్ అబ్దుల్ నాజర్, యుగోస్లేవియాకి చెందిన జోసెఫ్ బ్రిజ్ టిటోలు హాజరయ్యారు. పండిత్ నెహ్రూని ఈ సమావేశానికి అధికార ప్రతినిధిగా గుర్తించారు. ఆసియా, ఆఫ్రికా, ఆ తర్వాత లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సంస్థగా అలీనోద్యమం రూపొందింది. దీని మొదటి సమావేశం
1961 సెప్టెంబర్లో యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. దీనికి 25 సభ్య దేశాలు హాజరయ్యాయి. 2012 నాటికి దీని సభ్యత్వం 120 దేశాలకు పెరిగింది. దీంట్లో 17 మంది పరిశీలకులు ఉన్నారు. 3 ముఖ్య ఉద్దేశాలతో అలీనోద్యమ మొదటి సమావేశం జరిగింది. అవి: 1. అలీనోద్యమ సభ్య దేశాల మధ్య సహకారం. వీటిలో అనేకం కొత్తగా స్వతంత్ర దేశాలు అయ్యాయి. 2. పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధ తీవ్రతలు, మిగిలిన ప్రపంచంపై దాని ప్రభావం. 3. వలస పాలన నుంచి విముక్తి అయిన దేశాలు ఏ సైనిక శిబిరంలోనూ చేరకుండా చూడడం. అంతర్జాతీయ అంశాలపై అలీనోద్యమం రష్యాకి దగ్గరగా ఉందని అమెరికా భావించేది. ఆసియా పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అని లేదా మధ్యప్రాచ్యం అని కూడా అంటారు. అరబ్బులు, యూదులు మధ్య ఏర్పడిన ఘర్షణలను పశ్చిమ ఆసియా సంక్షోభమని అంటారు. ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకు సంబంధించినది. అరబ్బులు నివాసం ఉంటున్న పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది. పాలస్తీనాలో ఉన్న జెరూసలేం యూదులు, క్రైస్తవులు, ముస్లింలందరికీ పవిత్ర స్థలం. యూదులు పాలస్తీనాను తమ వాగ్దత్త భూమిగా పరిగణిస్తారు. యేసుక్రీస్తుని సిలువ వేయడానికి యూదులను బాధ్యతలను చేసి యూరప్లో ఉన్న క్రైస్తవులు వాళ్లను వేధింపులకు గురి చేసేవాళ్ళు. జర్మనీలో నాజీ పాలన కింద లక్షలాది యూదులను చంపివేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించడానికి యూదులలో జియానిస్ట్ ఉద్యమం మొదలైంది. – 1945లో దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది. పాలస్తీనియన్లలో ఎక్కువ మంది అరబు ముస్లింలు ఉన్నారు. – 1947లో ఐక్యరాజ్య సమితి పాలస్తీనాను 2 భాగాలుగా విభజించి ఒకటి అరబ్బులకు, మరొకటి యూదులకు కేటాయించారు. 1948లో బ్రిటన్ తన సైన్యాలను పాలస్తీనా నుంచి ఉపసంహరించుకుంది. యూదుల కోసం ఇజ్రాయిల్ ఏర్పడింది. ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దుల్ నాజర్ అరబ్బులను ఏకం చేయడానికి ప్రయత్నించాడు. ఇజ్రాయిల్లోని బహిరంగ ప్రదేశాల్లో పేలులు చేపట్టడానికి గమల్ అబ్దుల్ నాజర్ ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేశాడు. 1956లో పాశ్చాత్య దేశాల మద్దతుతో ఈజిప్టుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. యుద్ధాన్ని విరమించుకోవాల్సిందిగా అమెరికా, యుఎస్ఎస్ఆర్లు కోరడంతో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. 1964లో జోర్డాన్లో పాలస్తీనా విముక్తి సంఘం ఆవిర్భవించింది. పాలస్తీనా విముక్తి సంఘంలోని ఒక వర్గం అరాఫత్ నేతృత్వంలో చీలి విమానాల హైజాకింగ్,
1972 సెప్టెంబర్లో మ్యూనిచ్ ఒలింపిక్స్ ఇజ్రాయెల్కు చెందిన ఒలింపిక్ బృందాన్ని అపహరించి అనేక మంది క్రీడాకారులను చంపడం వంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడింది. పాలస్తీనియన్ దేశానికి పాలస్తీనా విముక్తి సంఘం చట్టబద్ధ ప్రతినిధిగాను, అరాఫత్ దానికి అధ్యక్షుడిగాను గుర్తించటానికి అనేక దేశాలు అంగీకరించాయి. అరాఫత్ 2004లో ఫ్లూ జ్వరంతో అస్వస్థకు గురై మరణించాడు. 1968లో ఇరాక్లో తిరుగుబాటు చేసి అరబు జాతీయవాదం, సోషలిజం అన్న జంట నినాదాలతో సద్దాం హుస్సేన్ అధికారంలోకి వచ్చాడు. ఇరాక్లో సోషలిజం అంటే చమురు వనరుల జాతీయీకరణ, చమురు నుంచి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమ చర్యల కోసం ప్రభుత్వం ఖర్చు చేయటం. (1979లో ఇరాన్లో విప్లవం సంభవించి ఇరాన్ రాజుని తొలగించి షియా ఇస్లామిక్ మత గురువులు, ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకులు కలిసి నిర్వహించే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోవియట్ సైనికులు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా, యుఎస్ఎస్ఆర్లు 1985 నుంచి 1991 మధ్య అణు పరీక్షలపై నిషేధం విధించారు. యుఎస్ఎస్ఆర్లో మిఖాయిల్ గోర్బాచేవ్ అధికారంలోకి రావడం వల్ల అణు పరీక్షల నిషేధం విధించడం జరిగింది. మిఖాయిల్ గోర్బాచేవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలను గ్లాస్నోస్ట్ పెరిస్త్రోయికాగా వ్యవహరిస్తారు. యుఎస్ఎస్ఆర్లోనే కమ్యూనిస్టు ఛాందసవాదులు గోర్బచేవ్ని అధికారం నుంచి తొలగించడానికి ఒక తిరుగుబాటును ప్రోత్సహించారు. రష్యాను పార్లమెంటు తరపున బోరిస్ ఎల్సిన్ ఈ తిరుగుబాటును అడ్డుకున్నాడు. బోరిస్ ఎల్సిన్ అధ్యక్ష ఎన్నికలలో గెలుపొంది 1991లో యుఎస్ఎస్ఆర్ని రద్దుపరుస్తున్నట్లు ప్రకటించాడు. Thank you for watching my videos.